మనమేదో ఆ ఆపద మొక్కులు కలిగినటువంటి భక్తిగా చేస్తున్నామా? శ్రమ వచ్చినప్పుడు భక్తి చేస్తున్నామా? కష్టాలు వస్తున్నప్పుడు భక్తి చేస్తున్నామా? వ్యాధులు వచ్చినప్పుడు భక్తి చేస్తున్నామా? లేదంటే మనకేదో అవసరాలను బట్టి భక్తి చేస్తున్నావా? అలాగూ చేయకూడదు. భక్తి చేసేటువంటి మనమందరం కూడా ఎవరికి ఇష్టలుగా ఉండాలని భక్తి చేయాలి అని అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలని మనం భక్తి చేయాలి. ఇతరుల కోసం భక్తి చేయకూడదు, బంధువుల కోసం భక్తి చేయకూడదు. తల్లిదండ్రులు రమ్మంటున్నారని చెప్పేసి నువ్వు భక్తి చేయడానికి వీలు లేదు. స్నేహితుల కొరకు భక్తి చేయడానికి వీలు లేదు. ఎందుకు? ఎవరి కోసం భక్తి చేయాలంటే దేవుని కోసము భక్తి చేయాలి. దేవునికి ఇష్టలుగా ఉండటానికి నువ్వు భక్తి చేయాలి. అలాంటప్పుడు నువ్వు చేసే భక్తి దేవునికి ఇష్టలుగా నిన్ను దేవుడు తీరుస్తాడని ప్రేమతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా.